హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైతే నచ్చుతుందో వీడియో వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి. ఇది వచ్చేసి జీన్స్ పైన టాప్ అండి. అంటే షర్ట్ బిట్లతోటి, షర్ట్ బిట్తో మనం చాలా చాలా రకాలు కుట్టుకోవచ్చు. ఎందుకంటే షర్ట్ బిట్లు పల్చగా ఉండవండి, మరి కొన్ని ఉంటాయేమో కానీ కొన్ని చాలా నీట్గా ఉంటాయి. వాటిని తెచ్చి మనం చిన్న చిన్న టాప్స్ లాగా మామూలు సైడ్ కట్స్ టాప్స్ కూడా చాలా చక్కగా కుట్టుకోవచ్చండి. బాగుంటాయి, చక్కగా రౌండ్ నెక్ పెట్టుకొని నీట్గా కుట్టుకోవచ్చు. అది ఈ షర్ట్ బిట్ వచ్చేసి ఇంతకుముందు కూడా నేను ఒక టాప్ కుట్టానండి ఈ అమ్మాయికి. చాలా చక్కగా ఉంటుంది. నేను కూడా ఒకసారి షర్ట్ బిట్ ఒకటి ఇంకా కుట్టలేదులేండి, అది కూడా నా దగ్గర కూడా ఉంది. అది చాలా చక్కగా వచ్చుంటుందండి. షర్ట్ బిట్ తోటి టాప్స్ ఏం కుడతామా అని అనుకోవచ్చు, కానీ ఇలాంటివి నేను తెచ్చింది కొంచెం టాప్ టైపే కుట్టుకునేటట్లే ఉంటుందండి. కానీ ఇవి కంప్లీట్గా షర్ట్ బిట్స్ లాగే ఉన్నాయి చూడ్డానికి. కానీ దాన్ని ఫస్ట్ మనం బిట్ చూసినప్పుడు ఇది షర్ట్ బిట్ అనే అర్థమవుతుంది. తర్వాత మాత్రం కుట్టేసాక ఇది షర్ట్ బిట్ అని మనకెవరికి అనిపించదు. అంత ఇదిగా ఉంటాయండి. కుట్టుకునే విధానాన్ని బట్టి దేన్నైనా మార్చేయచ్చు. ఇప్పుడు నేను హ్యాండ్ మడతేసాను చూసారా, సేమ్ అలాగే మడతేయండి. కిందకు ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ దాన్నే రివర్స్ తిప్పండి చాలు. ఆ విధంగా తిప్పి కొంచెం 1/4 ఇంచులో పట్టేసి మనం ఎక్కడికైతే మడత పెట్టామో అక్కడి వరకే ఒక కుట్టేసి తీసేసేయండి. ఆ విధంగా కుట్టుకుంటే ఏంటంటే చాలా చక్కగా నీట్గా వస్తుంది హ్యాండు. మామూలుగా వీ షేపు అంటే మనం ఎన్ని రకాలుగా కుట్టుకోవచ్చు. వీ షేప్ని మామూలుగా మెడ పీస్ లాగా వేసి తిప్పించుకోవచ్చు. కానీ ఇదేంటంటే ఓన్లీ హ్యాండ్ తోటి సేమ్ అట్లే వచ్చేస్తుంది అనమాట. మనం సపరేట్గా ఇంకో పీస్ జాయింట్ అనేది వేయకుండా దీంతోనే ఈజీగా తిప్పించేసుకునేటట్లండి. ఇది ఈజీ మెథడ్ అనమాట. కొంచెం క్లియర్గా చూడండి. అది మనం మడతేసాను చూసారా పట్టి, అది కొన్నిసార్లు ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతారు. ముందుకేసారా వెనక్కేసారా, ఎలా వేస్తే ఇది ఇట్లా తిరిగింది అనేది కొంచెం తెలియని వాళ్ళైతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని చెప్పి కొంచెం క్లియర్గా చూడండి వీడియోని నీట్గా. అక్కడ వరకు కుట్టుకున్నాక పైనుంచి మళ్ళీ మనం ఎక్కడికైతే పట్టీలాగా కుట్టామో అక్కడికి పొడవులో ఒక కుట్టేసి అక్కడికి రఫ్ చేయండి. ఎక్కడైతే పట్టీలాగా వేసామో అంతవరకే రఫ్ చేయండి, కింద వరకు కాదు. అక్కడికి రఫ్ చేస్తే ఏంటంటే చాలా చక్కగా నీట్గా తిరిగిపోతుందండి లోపలికి. ఆ కట్స్ అనేవి నీట్గా వస్తాయి. అందువల్ల అక్కడ వరకు రఫ్ చేయటం అనేది. ఆ విధంగా కుట్టుకున్నాక చాలా చక్కగా ఉంటుందండి చూడ్డానికి. ఇంకా అక్కడి నుంచి మీరు మామూలుగా పట్టీ పైన కుట్టేసుకొని వచ్చేసేయండి నీట్గా. అంతే, చాలా సింపుల్ అండి. చాలా అంటే సింపుల్గా అంటే చాలామంది సింపుల్గా చూపించేయండి అంటే ఈజీ మెథడ్ అని అంటారు. ఈజీ మెథడ్గా మనం చూపించవచ్చు, కానీ ఈజీ మెథడ్గా నేర్చుకున్నవన్నీ మనకి అంత త్వరగా మైండ్లో ఉండవండి. ఈజీ మెథడ్ ఏంటి అంటే టైం సేవ్ అవుతుంది. ఈజీ మెథడ్తో కుట్టేవంట టైం సేవ్ అయిపోతుంది అనమాట. కానీ కొంచెం కష్టపడి మనం నేర్చుకున్న వర్క్ ఏంటంటే జీవితకాలం గుర్తుండిపోతుంది. ఈజీగా మనం నేర్చుకున్న వర్క్ ఏదైనా ఉంది అని అంటే అది త్వరగా మళ్ళీ మర్చిపోతాం మనం. అది ఈజీగా కుట్టాం కదా, అది ఎలా కుట్టాం ఆ రోజు అది గుర్తుండదు. అందుకని కొంచెం ఈజీ మెథడ్ కాకుండా కొంచెం కష్టంగా మీరు ఎక్కడైనా వర్క్ నేర్చుకుంటుంటే కొంచెం కష్టమైన వర్క్ నేర్చుకున్నారనుకోండి, ఈజీ వర్క్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంతేగాని ఫస్టే ఈజీ మెథడ్ అని అన్నారనుకోండి, ఇంకా ఈజీ మెథడ్కే అలవాటు అయిపోతారు. కష్టంగా ఉన్నాయి చేయడం చాలా కష్టం అనిపించేస్తుంది మైండ్కి. అందుకనండి, ఇంకేం లేదు, తప్పుగా ఏమనుకోవద్దు. అది వచ్చేసి హ్యాండు చివర సెంటర్ పాయింట్ చేసుకొని ఈ పట్టీని కూడా సెంటర్ పాయింట్ చూసుకొని సెంటర్కి జాయింట్ చేసేసుకోండి. ఒక కుట్టు వేసాక లోపల కావాలంటే ఇంకొక కుట్టు వేయండి దానిపైనే, కానీ పైన ఏం అవసరం లేదు, వేయని అవసరం లేదు. పైన నీట్గానే ఉంటుంది. చూసారు కదండి టాప్ ఎంత చక్కగా ఉందనేది. అది నాకు ప్లెయిన్గా కూడా చాలా బాగా నచ్చిందండి. కానీ ప్లెయిన్గా కంటే కొంచెం దానిపైన వైట్ కలర్లో ఫ్లవర్స్ ఉన్నాయి కదా, మనం ఇలాంటి లేస్ ఒకటి వేసి చూద్దాము ఎలా ఉంటుందని వేశాను. ప్లీజ్ అండి, ప్లెయిన్గా బాగుందా, ఈ లేస్ వేసాక బాగుందా అన్నది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నచ్చితే నచ్చిందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. కానీ మనకి వాళ్ళైతే అడగలేదు, నాకు ఇలాంటి లేస్ వేయమని అడగలేదు. అలాంటి కట్టు హ్యాండ్ దగ్గర ఆ కట్టు కూడా పెట్టమని చెప్పలేదు, నార్మల్గానే కుట్టమన్నారు. అది నేను ఆలోచనతో పెట్టిందండి. ఎలా ఉందో చెప్పండి.